కెరియర్ కి రావడానికి వాట్ ఇన్స్పైర్డ్ యు ఎస్పెషల్లీ? మినిస్టర్ చిరంజీవి గారు. మీరు ఇండస్ట్రీలో మోసపోయారు. ఇండస్ట్రీలో ఎస్, యాక్టింగ్ వల్లేనా? సోషల్ మీడియాలో మీ మీద ట్రోలింగ్ జరిగిందని విన్నాము. ఫ్రెండ్స్ అంటుంటారు. మీరు హ్యాపీ. అసలు మీ యాక్టింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది? మీరు ఏ ఏజ్ లో యాక్టింగ్ మీ స్టడీస్? నేను యాక్చువల్గా బీటెక్ చేశాను అనమాట. అందరూ 4 years చేస్తే నేను 2 years కంప్లీట్ చేశాను. మీరు యాక్టింగ్ ముందుగా బాగా నేర్చుకున్నారా లేదా షార్ట్ ఫిల్మ్స్ చేసే కొద్దీ ఇంకా మీ ఎక్స్పీరియన్స్ పెరిగిందా? షార్ట్ ఫిల్మ్స్ చేసే కొద్దీ నాకు ఎక్స్పీరియన్స్ పెరిగింది. స్కిల్స్ పెరిగాయి. Yes. ఒక రోల్ చేయకుండా ఉంటే బాగుంది. డిఫరెంట్ రోల్స్ లో డిఫరెంట్ గా మనం ప్లే చేయాలి. సో జనాలకి ఎక్కడ బోర్ కొట్టదు. వీడన్నిట్లో ఒకేలా చేస్తున్నారు, ఇంకొకలా మాట్లాడుకుంటారు. మనం లేనుకుంటున్నాం ఆ నెగిటివ్ మన చూడదు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మైక్స్ స్టూడియో. సో ఇవాళ మన పోడ్కాస్ట్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఎంజే చరణ్ గారు అండ్ హీ ఈజ్ ఏ షార్ట్ ఫిల్మ్ యాక్టర్. సో ఎంజే చరణ్ గారు, హ్యాపీ టు సీ యూ హియర్. అసలు సో మా వాళ్ళకి కొంచెం మీ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వండి. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ ఎంజే చరణ్, యాక్టర్ అండ్ డాన్సర్. ఎంజే అనేది యాక్చువల్గా ఇండస్ట్రీ కోసం పెట్టుకునేది అనమాట, ఇంటి పేరు అయితే కాదు. సో ఎంజే అనేది అంటే మైకేల్ జాక్సన్, అందరికీ తెలిసిందే. సో నేను చిన్నప్పటి నుంచి మైకేల్ జాక్సన్ గారి ఫ్యాన్ అనమాట. సో స్కూల్లో డాన్స్ కాంపిటీషన్స్లో ఫస్ట్ వచ్చేవాడిని, ఎక్కడ చూసినా డాన్స్ చేసేవాడిని. సో ఆ డాన్స్ చేసి చూసి 7th క్లాస్లో శివశంకర్ అన్న మా మ్యాథ్స్ సార్ అట్లా ఎంజే అని పేరు ఇచ్చారు అనమాట. అది ఎంజే చరణ్ ఫేస్బుక్, ఇన్స్టాకి వేయించుకోవడం వల్ల ఎంజే చరణ్ వచ్చేసింది. నా పేరులో బాగా సెట్ అయ్యింది. అంటే అది ఇప్పుడు మీ రియల్ నేమ్ గా పెట్టుకునేది ఇండస్ట్రీ డిసైడ్ ఇచ్చిన దానివల్ల ఇప్పుడు ఆ పేరు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కెరియర్ కి రావడానికి వాట్ ఇన్స్పైర్డ్ యు ఎస్పెషల్లీ? మినిస్టర్ చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ అన్నమాట. సో ఇండస్ట్రీకి రావాలంటే ప్రతి ఒక్కరికి ఆయన ఇన్స్పిరేషన్. సో అది పెట్టుకునే నేను వచ్చాను. అసలు మీ యాక్టింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నా చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే పిచ్చి అనమాట. సో స్కూల్లో ఫస్ట్ నేను ఏం చేశానంటే ప్రతి ఒక్క టీచర్స్ని ఇన్విటేషన్ చేశాను. సో ఇంటర్వ్యూలు వచ్చినా, లంచ్ బ్రేక్ వచ్చినా, మ్యాథ్స్ సార్ ఇలా చేసేది, తెలుగు మేడం ఇలా ఉంటుంది అని చెప్పి ఇలా చేసేది. సో అది చూసి ఫ్రెండ్స్ అందరూ క్లాప్స్, ఈ విజిల్స్ ఇవన్నీ చేసేసరికి అరే నేను ఎందుకు యాక్టర్ అవ్వదు అనిపించింది. అలా చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ యాక్టింగ్ నేర్చుకుంటూ యాక్టింగ్ పక్క వెళ్ళాలని చెప్పి నాకు అనిపించింది. ఇంట్లో వాళ్ళ సపోర్ట్తో అలా ఈరోజు ఇలా వచ్చాను. మీరు ఏ ఏజ్ లో యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చారు? నేను చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఇష్టము చేశాను కానీ బట్ 2016 ఆ టైంలో స్క్రీన్ మీద కనిపించాను అనమాట. సో ఒక చిన్న కవర్ సాంగ్ వచ్చింది అప్పుడు, సోలో సినిమా. సో దాంట్లో నా ప్రేమ కథకు సాంగ్ ఫస్ట్ అనమాట. కవర్ సాంగ్ చేశాను. దాని తర్వాత ఇంకా ఒక్కడి చేసుకుంటూ వచ్చాను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో సపోర్ట్ చేశారా? ఎస్, మమ్మీ డాడీ బాగా సపోర్ట్ చేస్తారు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, అసలు మీకు వచ్చిన ఫస్ట్ రోల్ ఏంటి అంటే మీరు దాన్ని ఎలా ఫీల్ అయ్యారు? ఆ కాన్సెప్ట్ నాకు వచ్చిన ఫస్ట్ రోల్ వచ్చేసి విలన్ క్యారెక్టర్. ఫస్ట్ అయితే అయ్యో హీరో చేసుకుంటే బాగుండేది అనిపించింది. బట్ సరే హీరో ఎవరైతే నేను నా పాత్రని బాగా న్యాయం చేయాలి, నేను దాంట్లో స్ట్రాంగ్గా అనిపించాలి, ఏ రోల్ ఇచ్చినా సరే మనమే దానిలో దూసుకోవాలని చెప్పి విలన్ రోల్ చేశాను. నేను అనుకున్నట్టే బయట సప్లీ రేయడానికి వెళ్ళినప్పుడు ఎగ్జామ్స్లో మీరు ఈ సినిమాలో విలన్గా చేశారు కదా అని చెప్పి జనాలు అడిగారు. అబ్బో ఓకే అంటే అప్పుడే గుర్తుపెట్టేసారు. అది ఏ ఇయర్ లో జరిగింది? 2016. మీ స్టడీస్? నేను యాక్చువల్గా బీటెక్ చేశాను అనమాట. అందరూ 4 years చేస్తే నేను 2 years కంప్లీట్ చేశాను. అంటే డీటెయిల్ దాని తర్వాత డిగ్రీ చేశాను. ఎందుకు డీటెయిల్? యాక్టింగ్ వల్లేనా? ఎస్, నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్ కదా. సో అందుకే సప్లీ దగ్గరికి వెళ్తే గుర్తుపట్టారు కానీ నేనైతే స్టడీస్ గుర్తుపట్టాను. విలన్ గా ఉండి గుర్తుపట్టారు అందరూ. సో మీకు విలన్ క్యారెక్టర్ బాగా పేరు తెచ్చిపెట్టి హీరోగా గుర్తుపట్టాడు చెప్తా. నెక్స్ట్ క్వశ్చన్, మీ వ్యూలో షార్ట్ ఫిలిమ్స్ అసలు ఎందుకు ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫిలిం ఇండస్ట్రీకి రావడానికి? ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు చాలా మంది బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అడుగుతారు. సో అలాంటి లేని వాళ్ళకి ఏంటంటే ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఉండాలి. సో ఇప్పుడు మనం చాలా మందికి కెమెరా ఫేర్స్ ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాలంటే షివరింగ్ కానీ అట్లా భయపడతారు. సో మనం షార్ట్ ఫిల్మ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక ఎక్స్పీరియన్స్ కోసం మనం షార్ట్ ఫిల్మ్స్ చేయొచ్చు. అండ్ అందులో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవచ్చు. ఆ న్యూ థింగ్స్ అనేది మనం లెర్న్ చేసుకోవచ్చు అనమాట షార్ట్ ఫిల్మ్స్. సో షార్ట్ ఫిల్మ్స్ అయితే నేను చాలా వరకు లెర్న్ చేసుకున్నాను అనమాట. ఇలాగే యాక్టింగ్ స్కిల్స్ కానీ మా డైరెక్టర్స్ చేసి చూసి డైరెక్టింగ్ కానీ ఇలాంటివి నేర్చుకోవచ్చు. మీరు యాక్టింగ్ ముందుగా బాగా నేర్చుకున్నారా లేదా షార్ట్ ఫిల్మ్స్ లో చేసే కొద్దీ ఇంకా మీ ఎక్స్పీరియన్స్ పెరిగిందా? షార్ట్ ఫిల్మ్స్ లో చేసే కొద్దీ నాకు ఎక్స్పీరియన్స్ పెరిగింది. స్కిల్స్ పెరిగాయి. yes. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశారు మీరు అప్కమింగ్ ఆర్ న్యూ యాక్టర్ గా రావడానికి? చాలా అయితే చేశాను. సో మనం ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు ఫస్ట్ బాగానే ఉంటుంది. మనం చేయగా ఏమవుతుందంటే స్టోరీ సెలెక్షన్ అనేది మనకు స్ట్రాంగ్గా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ క్యారెక్టర్ న్యాయం చేయాలి. అండ్ డిఫరెంట్ వేరియేషన్స్లో డిఫరెంట్ రోల్స్లో డిఫరెంట్గా మనం ప్లే చేయాలి. సో జనాలకి ఎక్కడ బోర్ కొట్టదు, వీడన్నిట్లో ఒకేలా చేస్తున్నారా అని. సో మనం డిఫరెంట్గా చూడాలి, ఆ రోల్ మనకు అనిపించాలి. హ్యాపీ విలన్ క్యారెక్టర్ హ్యాపీ హీరో క్యారెక్టర్? హీరో చేస్తే ఇంకా హ్యాపీ. ఓకే, క్వశ్చన్, ఒక రోల్ చేయకుండా ఉంటే బాగుండు అని మీకు ఎక్కడ అనిపించింది? ఏ షార్ట్ ఫిల్మ్ అనిపించింది ఒక రోల్ చేయకుండా ఉంటే బాగుండు? నాకు ఎట్లంటే ఏ రోల్ ఇచ్చినా నేను చేస్తాను. ఎందుకంటే నేను దానికి ఎలా రిసీవ్ చేసుకుంటానంటే నాకు ఇచ్చిన రోల్ ఏదైనా సరే అవతల ఎవరైనా ఉంది దానికి నేను న్యాయం చేయాలనుకుంటే
అక్కడ మనమే హైలైట్ అవుతాం. సో అలా నేను చాలా చేశాను. అంటే మీకు ఏ రోల్ ఇచ్చా ప్రాబ్లం ఎస్, ఏ రోల్ ఇష్టం. ఏదైనా బాగా చేసేస్తారు. ఎస్ ఎస్ ఆ కాన్ఫిడెంట్ ఫీల్ ఉంది ఎస్ కన్ఫర్మ్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, మేము విన్నా మీరు విలన్ గా కూడా చేశారు అని చెప్పి, అట్ ద సేమ్ టైం హీరోగా కూడా మీకు ఏ రోల్ కి ఫేమ్ బాగా వచ్చింది, విలన్ రోల్ ఆర్ హీరో రోల్? విలన్ రోల్ కి బాగా వచ్చింది, హీరో రోల్ కి బాగా వచ్చింది. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే విలన్ రోల్ చేసేటప్పుడు ఏముందంటే దాంట్లో నెగిటివిటీ గుర్తించారు. హీరో రోల్ చేసేటప్పుడు ఏంటంటే ఆ యొక్క పేరుని గుర్తిస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అసలు ఒక షార్ట్ ఫిల్మ్ ఎందుకు చేయాలనుకున్నారు? క్యారెక్టర్ నచ్చా ఆర్ బిగ్గర్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ కోసమా? నాకు ఎక్స్పీరియన్స్ అవ్వాలి యాక్టింగ్ అనేది ఫస్ట్ చూసాను. ఆ తర్వాత రేపు నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు నువ్వు ఏం చేసావు అడిగినప్పుడు నేను ఇంత కష్టపడ్డాను, పలానా చేశాను, ఇది ఇలా ఇలా అని చెప్పి చూపించుకోవడానికి చేశాను. అలా చూపించుకోవడం చాలా బాగున్నాయి అన్నమాట. ఎస్, బాగున్నాయి. అండ్ యాక్టింగ్ అనేది ప్యాషన్ అనమాట. సో దానికి మనకు పెద్ద స్క్రీన్ చిన్న స్క్రీన్ అలా మన స్క్రీన్ మీద కనిపించాలి, మార్పులు కొట్టాలి. ఇది నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఎక్కువ ఏ క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యారు అండ్ అందరూ ఎలా గుర్తుపట్టారు ఆ రోల్ చూసి? నేను కనెక్ట్ అయింది ఏంటంటే నేను యాక్ట్ చేసిన గమ్యం అని చెప్పి ఒక ఫిల్మ్. సో చూసాను నేను కూడా. దానికి రీసెంట్ గా కనెక్ట్ అయ్యారు అన్నమాట చాలా మంది. అదేంటి గమ్యం అనేది? గమ్యం అనేది ఏంటంటే ఒక గోల్ అనమాట. సో ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఒక గోల్ అనేది ఉంటుంది. ఆ గోల్ రీచ్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఎన్నో కష్టాలు వస్తాయి. పక్కన ఫ్రెండ్స్ కావచ్చు, ఇంట్లో ఫ్యామిలీ కావచ్చు, లైక్ పార్ట్నర్స్ కావచ్చు, లైఫ్ పార్ట్నర్స్, ఇలా ఎన్నెన్నో అంటారు. బట్ ఎన్నున్నా వాళ్ళు ఎలా ఆ గోల్ రీచ్ అవుతారు, ఎలా సక్సెస్ అవుతారు అనేది ఆ థీమ్ అనమాట. అంటే మీకు గమ్యం బాగా వచ్చింది, ఎస్, గుర్తుపడుతున్నారు. గుర్తుపట్టారా హీరో అని చెప్పి? గమ్యమే కాకుండా నేను చాలా వాటిలో హీరో కూడా చేశాను. బట్ ఇప్పుడు మీరు గుర్తుపట్టింది గమ్యంలో నేను హీరో. అంటే నాకు తెలిసిన వరకు గమ్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఇండస్ట్రీకి డార్క్ సైడ్ ఏంటి? ఇండస్ట్రీకి డార్క్ సైడ్ ఏంటంటే మనం ముందు ఒకలా మాట్లాడుకుంటారు, మనం లేనప్పుడు ఒకలా మాట్లాడుకుంటాం. సో అది ఎక్కడైనా కామన్ అనమాట. ఇండస్ట్రీకి మనం వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చెవిలో వచ్చిన మాటలు వదిలేయాలన్నమాట. ఎందుకంటే మనం ఏంటో మన మనస్సాక్షి తెలుసు, మన మనసు తెలుసు. సో ఆ డార్క్ సైడ్ అనేది ఎక్కడైనా ఉంటుంది, మనం మన ఫోకస్ పెట్టుకొని వెళ్ళిపోవడం అంతే. నెక్స్ట్ క్వశ్చన్, మీరు షూట్ చేసిన ఫిలిమ్స్ లో అబ్బా ఈ క్యారెక్టర్ నా రియల్ క్యారెక్టర్ అని అనిపించింది ఎక్కడైనా ఉందా? దేంట్లో, ఏ షార్ట్ ఫిలిం? గమ్యం. గమ్యం మీకు బాగా గుర్తుపెట్టినట్టుంది. నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఇండస్ట్రీలో మోసపోయారా? ఇండస్ట్రీలో మోసపోయారా? టైం అదొక ఎక్స్పీరియన్స్. మోసపోయడం కంటే ఎక్స్పీరియన్స్. దాన్ని ఎలా ఫేస్ చేశారు? 2016 లో మాకు ఒక ఫిల్మ్ ఆఫర్ వచ్చింది అనమాట. సో హైదరాబాద్కి వెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్ళి మాట్లాడుకున్నాం, అంతా అయింది. మాట్లాడుకుని ఇంటికి వచ్చిన తర్వాత మా షార్ట్ ఫిల్మ్ కూడా బాగా బయటలేదు, మంచి వ్యూస్ వచ్చింది. 1.3 మిలియన్ వచ్చింది. 1.3 మిలియన్? ఎస్, అప్పట్లోనే. సో అది వచ్చింది, ఇంకా ఛాన్స్ సరే ఇంటికి వచ్చాము. వచ్చిన వెంటనే వాళ్ళు ఫోన్ చేశారు. మాకు ఫోన్ చేసి ఇట్లా మీరు సెలెక్ట్ అయ్యారు, పలానా స్టార్ సినిమా అని చెప్పి మమ్మల్ని ఇది చేశారు అనమాట. మాకు ఐ మీన్ నాకు మా డైరెక్టర్ అట్లా వచ్చింది. ఇంట్లో వాళ్ళు కూడా సరే అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యారు. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే మాకు ఫోన్ చేసి ఇట్లా 6,000 రూపీస్ ఫోన్ పే చేయాలి, ట్రైన్ టికెట్స్ ప్రతి ఒక్కరికి ఇది సంథింగ్ ఏదో చెప్తే సరే అని చెప్పి ఇంకా ఇంట్లో వాళ్ళు వద్దన్నారు. నేను వెళ్ళా, ఇంకా నాకు యాక్టింగ్ అంటే తెలియదు కదా, మీకు తెలుసు కదా ఇది అంటే నా కోసం పాపం వాళ్ళు 6,000 రూపీస్ వాళ్ళు ఫోన్ పే చేశారు. ఆ నెక్స్ట్ టైం నుంచి వాళ్ళ ఫోన్లు ఎత్తేది లేదు, ఏమీ లేదు. అక్కడ మోసపోయి అప్పుడు అర్థమైంది, ఓకే ఇండస్ట్రీ అంటే ఎట్లుంటుందా. నెక్స్ట్ క్వశ్చన్, యాక్టింగ్ లో మీ రోల్ మోడల్ ఎవరు? మెగాస్టార్ చిరంజీవి గారు నా రోల్ మోడల్. ఫ్యాన్ కదా? yes ఆయన దేవుడు. yes god demigod. నెక్స్ట్ క్వశ్చన్, షార్ట్ ఫిలిమ్స్ యాక్టర్ గా లేదా డైరెక్ట్ గా రావాలనుకున్న వాళ్ళకి తెలుసుకోవాల్సిన విషయాలు అంటే మీరు ఏం సజెషన్స్ ఇస్తారు ఇండస్ట్రీలోకి రావడానికి వచ్చే వాళ్ళకి? ఇండస్ట్రీలో రావడానికి ఫస్ట్ కెమెరా ఫేర్ వదిలేయాలి. యాక్టింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కెమెరా ఫేర్ వదిలేయాలి. అండ్ డైరెక్టింగ్ చేసే వాళ్ళకి వాళ్ళు కథ రాసేటప్పుడు కానీ రైటింగ్ రాసేటప్పుడు కానీ పక్కన వాళ్ళు చాలా చెప్తుంటారు. బట్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఇది చేస్తేనే పర్ఫెక్ట్, ఇది చేస్తేనే సూపర్. అలా పక్కన వాళ్ళు మాట్లాడకుండా ఎవరు వాళ్ళు ఫోకస్ పెట్టుకుంటూ సజెషన్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి. బెస్ట్ అనిపిస్తే తీసుకోవచ్చు. బట్ ఎవరెవరు ఏదేదో చెప్తే అవన్నీ లెక్క చేయకుండా వాళ్ళు అనుకున్న దీనికి పని చేస్తూ వర్క్ పెట్టి ఫోకస్ చేస్తారో అలాంటి వాళ్ళంతా రావచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇండస్ట్రీకి రావాలంటే చాలా మంది భయపడతారు బికాస్ ఆఫ్ నెగటివ్ ట్రోలింగ్, ఎస్పెషల్లీ గర్ల్స్. వాళ్ళకి మీరు ఏ సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? నెగిటివ్ ట్రోలింగ్ అనేది ప్రతి ఒక్క చోట ఉంటుంది. సో అది లేదు ఎక్కడ ఉంటుంది అనమాట. ఆ నెగిటివ్ ట్రోలింగ్ అనేది మనం ఏం చేయాలంటే మన చెవులో విని చెవులో వినాలి. మనం ఎప్పుడు కానీ పాజిటివ్ అనేది తీసుకోవాలి. తద్వారా మనకి ఏమవుతుందంటే మనం ఇంకా ఎదుగుతూ వెళ్తుంటాం. సో ఈ నెగిటివ్ అనేది ఎక్కడైనా ఉంటుంది. అండ్ గర్ల్స్ వచ్చేసి వాళ్ళు కూడా ఒక ఫియర్ లేకుండా ఉండాలన్నమాట. ఎవరు ఏమన్నా అనుకుంటారు, ప్రపంచం ఏదైనా చేతి చూపిస్తుంది, బట్ మన ప్రాబ్లం ఉండేటప్పుడు ఎవరు రాదు. సో కాబట్టి అమ్మాయినా అబ్బాయినా ఇద్దరికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. కష్టపడితే ఎవరైనా స్టార్ అవ్వచ్చు. సో మా గర్ల్స్ కి ఒక వర్డ్ లో చెప్పండి. సో గర్ల్స్
మీరు బై బర్త్ ఏంజల్స్ అనుకోండి. నేను చెప్పేది ఏంటంటే, సో మీరు కష్టపడితే కంపల్సరీ మీకు ఆ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఆల్రెడీ మీరు చాలా కష్టపడుతుంటారు. ఎందుకంటే అమ్మాయి ఇండస్ట్రీకి రావడానికి ఎన్నెన్నో మాటలు ఉంటాయి వెనకాల. వెనకోలా మాట్లాడతారు, ముందు ఒకలా మాట్లాడతారు. బట్ అవన్నీ పట్టించుకోకండి. మీరు అనుకున్న గోల్ మీరు రీచ్ అవ్వాలంటే జస్ట్ మీరు మనసు పెట్టండి అండ్ బ్రష్ ఆఫ్ చేసేసేయండి నెగిటివ్ థాట్స్ అంతా. మీరేంటో మీ మనసుకు తెలుసు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు ఏమంటున్నారో పట్టించుకోకండి. మీరు ఫోకస్ పెట్టండి, మీ గోల్ రీచ్ అయిపోతారు. థ్యాంక్ యూ గర్ల్స్. ఎంజే చరణ్ గారు చెప్పినట్టు ఫాలో అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్. సోషల్ మీడియాలో మీ మీద ట్రోలింగ్ జరిగిందని విన్నాము, నిజమేనా? ఎస్ ఆఫ్ కోర్స్ జరుగుతుంది. కామెంట్లో కూడా వేసుకుంటారు బాగా. నాకు ఇంకా హ్యాపీ, ఎందుకంటే కామెంట్ అంత బాగా పోతే వ్యూస్ అంత బాగా వస్తుందని చెప్పి మా ఊరితో. మీరు ఏదైనా కామెంట్ చూసి ఫీల్ అయ్యారా, అబ్బా ఇలా అన్నాడు ఇలా అన్నాడు, ఎందుకు మనం చెయ్యాలి ఆ కామెంట్స్ చూసి ఎప్పుడైనా నెగిటివ్ ఫేస్ చేస్తారా? ఎస్ ఆఫ్ కోర్స్. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అంటుంటారు, అరే ఇది బాగాలేదురా, ఇది బాగాలేదురా, ఇది బాగా చేయాలని చెప్పి వాళ్ళు సజెషన్స్ ఇస్తుంటారు. సో నేనేం చేస్తానంటే ఆ సజెషన్ తీసుకుంటాను. ఇప్పుడు తిట్టాడని బాధపడను, పోయాడని చెప్పి పైకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎలా ఉండాలంటే మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి. భగవద్గీతలో కృష్ణుడు ఎలా అయితే చెప్పాడో బ్యాలెన్స్డ్గా లైఫ్ లీడ్ చేయాలని మనం అదే పాటించాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో మనం ఎప్పుడు పడతామో ఎప్పుడు లెక్స్తాం. సో కాబట్టి ట్రోలింగ్ చేసే వాళ్ళు చేస్తుంటారు. అది టైం అసలు మా అప్పుడు అంతా కేర్ చేసుకోవడం మన పాడికి మనం పోతూ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. మీరు ప్రమోషన్స్ చేస్తున్నాం, బాగా ప్రమోషన్స్ వస్తున్నాయని కూడా విన్నాము. మీరు ప్రమోషన్స్ చేస్తున్నారు కదా, అలాగే హీరో రోల్ కూడా చేస్తున్నారు. మీరు దేనికి ఎక్కువ రీచ్ అవుతున్నారు అండ్ ఏది మీకు బాగా అందరూ గుర్తుపడుతున్నారు? ప్రమోషన్స్ షార్ట్ ఫిల్మ్స్? షార్ట్ ఫిల్మ్స్ ఒక ఎత్తి అయితే ప్రమోషన్స్ కూడా ఒక ఎత్తి చెప్పాలంటే. ఏది బాగా జరుగుతుంది? ప్రమోషన్స్ ఇప్పుడు బాగా జరుగుతుంది. యాక్చువల్గా ప్రమోషన్స్ ఇప్పుడు బాగా జరుగుతుంది. సో ప్రమోషన్స్ కూడా బాగా గుర్తుపడుతున్నారు జనాలు. బాగా గుర్తుపడుతున్నారు. అంటే మీకు బాగా నేమ్ ఉంది ఇప్పుడు అయితే. ఎక్కడెలా గుర్తుపడుతున్నారు? ఏమైనా డిస్కషన్ జరిగాయా? yes నేను వదిన వాళ్ళది అని చెప్పి మా ఛానల్ ఉంది ఇన్‌స్టాగ్రామ్ లో. నేను మా వదిన రీసెంట్ గా చాలా టెంపుల్స్ కి వెళ్తున్నప్పుడు కూడా ఆగి మరి గుర్తుపడతారు అన్నమాట. సెల్ఫీ? yes of course సెల్ఫీ. మీకు అప్పుడు అందరూ మిమ్మల్ని గుర్తుపట్టి ఆపేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అదొక హైప్ అన్నమాట. అబ్బా నాతో కూడా తీసుకుంటాను అని చెప్పి కళ నిజమని వదిన అడుగుతాను. నిజమే వదిన. మీరు యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఎప్పుడు స్టార్ట్ చేశారు? యూట్యూబ్ అనేది నాకు ఎప్పటి నుంచి ఉంది. యాక్చువల్గా నేను స్టార్ట్ చేయాల, అది జస్ట్ ఉంది. బట్ దాన్ని 1 year బ్యాక్ నేను ఫోకస్ పెట్టాను. యూట్యూబ్ నా ఛానల్ మీద ఎంజాయ్ చరణ్ అనే యూట్యూబ్ ఛానల్ మీద నేను ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేశాను. అంటే అది కూడా ఎందుకంటే ఇప్పుడు నేను ఒక యాక్టర్ని, నాకు కథ నా డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వాలి. అలా నాకు డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వాలంటే ఆ కథకి నేను సెట్ అవ్వాలి. అలా చూస్తుంటాం. సెట్ అయ్యే వాళ్ళు వస్తారు. అదే చాలా మంది డైరెక్టర్స్ వచ్చి కరెక్ట్ కథ చెప్పడం కానీ స్టోరీ నరేషన్ ఇవన్నీ వింటుంటాం, చేస్తుంటాం. ఇంకా గ్యాప్ వచ్చేటప్పటికి ఎందుకు మనం ఖాళీగా ఉన్నాం, అలా చాలా మంది యాక్టర్స్ ఖాళీగా ఉన్నారు కదా, టైం వేస్ట్ అయిపోతుంది, మనం ఏం చేయాలని చెప్పి నేనే ఒక టీమ్ని ఫామ్ చేసుకున్నాను. నా ఛానల్ పెట్టుకుని నేను ఏం చేశానంటే ఎవరికైతే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరినీ తీసుకున్నాను. అంటే మీకు తెలిసిన వాళ్ళ లేకపోతే బయట పర్సన్స్? తెలిసిన వాళ్ళు, బయట వాళ్ళు కూడా. ఈ తెలిసిన వాళ్ళకి థర్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా తీసుకొని ఇక్కడ ఒకటే వాళ్ళు వీళ్ళు కాకుండా ఎవరైతే యాక్టింగ్ ప్యాషన్ ఉందో వాళ్ళని మాత్రమే తీసుకొని యూట్యూబ్ షార్ట్స్ స్టార్ట్ చేశాను అనమాట. యూట్యూబ్ షార్ట్స్ చేయడం మిలియన్స్ లో పోయాయి, మిలియన్స్ లాక్స్. సో అదంతా ఆడియన్స్ సపోర్ట్ అనమాట. ముందే ఉంది. సో మీ అందరి సపోర్ట్. ఏం చెప్తామండి, థ్యాంక్ యూ మీ అందరికి. ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల మేము ఇక్కడ ఉన్నాం అనమాట. సో మీరు ఎలా అయితే నడుస్తుంటే కనుక మీ నీడ్ వస్తుందో మీరు కూడా అంతే అనమాట. మమ్మల్ని ముందుకు నడిపించింది మీరే. సో మీరు లేకపోతే మేము నథింగ్. నెక్స్ట్ క్వశ్చన్. మీకు అలాగే యాక్టింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? యాక్టింగ్ ఫీల్డ్ బాగా ఇంట్రెస్ట్ ఉంది కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేక, సపోర్ట్ లేక, ఏం సపోర్ట్ లేక, అలా స్టడీస్ ఇలా మేనేజ్, అలా ఎలా మేనేజ్ చేయాలి? టైం మేనేజ్మెంట్ అండ్ వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? టైం అనేది ప్రతి ఒక్కరికి 24 hours ఉంటుంది. సో దాన్ని మనం యూజ్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది. ఆ బ్యాలెన్స్డ్ అనేది మనం ఎప్పుడైతే చేసుకుంటామో, ఫోకస్ పెడతా ఆ టైంలో, ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది మన దగ్గరకు వస్తుంది. సో మనం యాక్టింగ్ ఫీల్డ్కి వెళ్తున్నామంటే ఫస్ట్ మనల్ని మనం నమ్ముకోవాలి. ట్రస్ట్. పక్కన వాళ్ళు ఎవరో ఒకటి రోల్ చేస్తుంటారు, అది మనం పట్టించుకోకూడదు. మనం ఏంటో మనకు తెలుసు, మనం వెళ్తూ ఉండాలన్నమాట. ఆటోమేటిక్గా ఆఫర్లు వస్తాయి. అండ్ బ్యాలెన్సింగ్ అంటారా, స్టడీస్ ఉంటుంది. బట్ అంటే అబ్దుల్ కలాం గారు చెప్తారు కదా, సింగిల్ పేపర్ కాన్ డిసైడ్ అవర్ లైఫ్ అని చెప్పి. అంటే నేను ఇలానని చెప్పి మళ్ళీ అందరూ ఖాళీలు మానేయకండి. ఓకే, మీరు టోటల్ గా ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు? నేను 27 చేశాను. 27 షార్ట్ ఫిల్మ్స్. yes. దాంట్లో బాగా రీచ్ అయిన షార్ట్ ఫిల్మ్ ఏంటి? ఎంసీఏ ఫుల్ ఫామ్ మిడిల్ క్లాస్ అమ్మాయి. మిడిల్ క్లాస్ అమ్మాయి. yes, అది మీకు చెప్పాను కదా ముందు 1.3 యా, అది బాగా ఉంది. అప్పటి నుంచి హీరో నండి చెప్పడం మర్చిపోయా. మీరు గమనాన్ని పట్టుకున్నారు. హీరో. ఓకే, ఇప్పుడు మీకు క్వశ్చన్స్ అయ్యాయి. జస్ట్ ఇప్పుడు మీకు ఒక ర్యాపిడ్ ఫైర్ ఉంది అన్నమాట. దీస్ ఆర్ దట్ ఏదో ఒకటి పిక్ చేసుకోవాలి. ఓకే, డన్. ఓకే, లెట్స్ స్టార్ట్ ర్యాపిడ్ ఫైర్.
డ్రామా ఆర్ కామెడీ? డ్రామా. డ్రామా. షార్ట్ ఫిల్మ్ ఆర్ వెబ్ సిరీస్? వెబ్ సిరీస్. అవార్డ్స్ ఆర్ ఆడియన్స్ అప్లాస్? ఆడియన్స్ అప్లాస్. లీడ్ రోల్ ఆర్ స్ట్రాంగ్ సపోర్టివ్ రోల్? లీడ్ రోల్. నెక్స్ట్, రిహార్సల్స్ ఆర్ ఆన్ ద స్పాట్ యాక్షన్స్? ఆన్ ద స్పాట్. ప్లేయింగ్ ఏ విలన్ రోల్ ఆర్ హీరో రోల్? హీరో రోల్. ప్లేయింగ్ ఏ రియల్ పర్సన్ ఆర్ ఫిక్షనల్ క్యారెక్టర్? ఫిక్షనల్. వర్కింగ్ విత్ బిగ్ క్రూ ఆర్ స్మాల్ క్రూ? బిగ్ క్రూ. సైలెంట్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ పవర్ఫుల్ డైలాగ్స్? పవర్ఫుల్ డైలాగ్స్. వన్ టేక్ సీన్స్ ఆర్ మల్టిపుల్ టేక్స్? మల్టిపుల్. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా. మీ ఫేవరెట్ హీరో చిరంజీవి గారు ఆర్ పవన్ కళ్యాణ్ గారు? చిరంజీవి గారు. ఎందుకు చిరంజీవి గారు అంత పిచ్చి మీకు? ఆ మైండ్ సెట్ ఎందుకు వచ్చింది? సో మెగాస్టార్ గారు అంటే ఎందుకు అంత పిక్చర్ మీకు క్వశ్చన్ అన్నమాట. ఇది వేరే గారు చాలా మంది స్టార్ట్ నుంచి క్వశ్చన్ నేను చేస్తున్నప్పుడు మెగాస్టార్ మెగాస్టార్ అని చెప్తున్నారు. ఆయన ఎందుకు? ఎందుకంటే చాలా మంది ఆయన చేసే వాళ్ళు ఉన్నారు యాక్టింగ్ ఫీల్డ్ లో. సో మీరు ఆయన మీద మీకు ఎందుకు వెళ్ళింది? ఎందుకంటే ఇప్పుడు మనందరి లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది అనమాట. ఇన్స్పిరేషన్ ఉంటారు, ఇన్స్పైర్ చేసేవారు. సో ఆయన ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు, ఫస్ట్ పాయింట్. అండ్ ఆయన ఎంతో మందికి దారి చూపించారు. ఈవెన్ ఇప్పుడు కూడా ఆయన ఏజ్ చాలా పెద్దది. ఆయన అన్ని ఉన్నా కానీ బట్ ఆయన ఇంకా అదే డెడికేషన్ తో, అదే ప్యాషన్ తో, ఆయన ఫ్యామిలీలో ఎంతో మంది యాక్టర్స్ ఉన్నా కానీ ఆయన వాళ్ళకి కాంపిటీషన్ వెళ్తున్నారు. సో ఆయన సినిమా మీద అంత డెడికేషన్, అంత ప్యాషన్ చూపిస్తున్నారు. సో అలా చూపించారు కాబట్టి ఈ రోజు ఆయన నెంబర్ 1 లో ఉన్నాడు ఇప్పటికి. ఇన్ని జనరేషన్స్ అయ్యి 5 జనరేషన్. సో కాబట్టి అలాంటి వాళ్ళు మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలన్నమాట. సో చాలా మందికి ఒక టెక్స్ట్ బుక్ లాంటిది చిరంజీవి గారి యొక్క లైఫ్ స్టోరీ. సో ఫ్యూచర్ లో ఆయన కలవాలని ఒక చిన్న మీ గోల్ ఏంటి లైఫ్ లో? నా గోల్ ఏంటంటే యాక్టర్ ఆర్ డైరెక్టర్? యాక్టర్. 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 yes. ఖచ్చితంగా అవుతాడు. Thank you. అంటే మీ క్వశ్చన్స్ అయిపోయాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఆన్సర్స్ టు ఎవ్రీ క్వశ్చన్. Thank you. సో మీరు ఇలాగే బాగా సక్సెస్ కోరుకుంటూ ఒక హీరోగా, ఒక బిగ్ డైరెక్టర్ గా అయిపోయి మాకు షో మళ్ళీ ఇంటర్వ్యూగా షూర్ తప్పకుండా అండి వస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ గైస్. బై బై.